నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సురేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన ధూల్పేటలో. ఈ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏంది అని మాత్రం టోటల్ గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలానే ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మొత్తం చూద్దాం. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సురేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్ గా అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ఫస్ట్ గా ఒక్కొక్క మోడల్ విగ్రహానికి అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ గా మన బొజ్జ గణపయ్య చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ గా హైట్ వచ్చి చూసినట్టయితే ఒక 18 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో సర్పాలు అయితే ఉండజరిగింది చూడండి, చూసింది కదా. అండ్ చాలా మంచి డిజైనింగ్, ఆభరణాలు కూడా చాలా అయితే నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నా లాయన్ ఫేసెస్ బొజ్జ గణపయ్య. అండ్ కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ లో ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ లో న్యాచురల్ గా పంచ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే పంచ ఉండడం జరిగింది. పంచ పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర ఉండడం జరిగింది. అండ్ ఐ పెయింటింగ్ కూడా ఎంత బాగున్నదంటే చాలా బాగున్నది, చూసింది కదా. లడ్డు చేయి, ఆశీర్వాదం చేయి, ఇంకా చేతులలో ఆ జాయింటింగ్ అయితే పెట్టలేదు, శంఖాలు ఇట్లా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుందాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 14 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం గదలు, చూసింది కదా, గద మొత్తం గదలు అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వరకు అయితే మంచిగా నీట్ గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. గణేశం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ లో. అండ్ పంచ చూసుకుంటే వైట్ కలర్, బ్లూ కలర్ షేడింగ్స్ తో అయితే రావడం జరిగింది. అండ్ అలానే సింహాసనం పైన పిల్లోస్ ఇంకా మొత్తం ఇంకా కలరింగ్ అనేది కాలేదు. సింహాసనం కింద లాయన్ ఫేస్. అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడైతే ఉండడం జరిగింది అండి, చూసింది కదా. మంచి డిజైనింగ్ వర్క్ ఎంత బాగుందో. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే మన కృష్ణుని కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో ఫస్ట్ గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 12 to 13 ఫీట్స్ మధ్యనైతే ఉండడం జరుగుతుంది కృష్ణుని కాన్సెప్ట్ లో, చూసి కదా. అండ్ రాధా కూడా ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో నిమలికలు, ఆభరణాలు వచ్చేసి న్యాచురల్ గా అయితే ఉండడం జరిగింది. ఇంకా పంచ ఇట్లా ఇంకా కాలేదు, ఓన్లీ పంచ అండ్ కండు ఒకటి పెయింట్ అయిపోతే టోటల్ గా మాత్రం విగ్రహం అయితే అయిపోతుంది, చూసుకోవచ్చు. ఫస్ట్ గా గణేశుని హైట్ చూసుకున్నట్లయితే 13 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే సర్పాలు ఉండడం జరిగింది చూడండి. అండ్ ఆభరణాలు వచ్చేసి న్యాచురల్ గా ఆభరణాలు, సర్పాలు అయితే ఉండడం జరిగింది, స్నేక్స్, చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. 13 ఫీట్స్, చూసింది కదా. ఆభరణాలు కూడా న్యాచురల్ గా ఆభరణాలు, పంచ ఇట్లా ఇంకా కట్టలేదు, స్వర్పాలు చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా గణేశుని హైట్ వచ్చేసి ఒక 11 ఫీట్స్ ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం సర్పాలు అయితే రావడం జరిగింది. అండ్ అలానే గణేశుని దగ్గర
రిద్ధి అమ్మవారు అయితే కూర్చొని ఉండడం జరిగింది. గణేశుడు చూసినట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ ఆభరణాలు అయితే నేచురల్ ఆభరణాలు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన సురేష్ సింగ్ కళాకారులు మాత్రం టోటల్ గా మాత్రం హైట్ తో సహా మీకైతే విగ్రహాలు అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయడం అంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.